ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశీయులెందరో వచ్చినప్పుడు చాలామంది ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. నాకు ఆత్మ తెలియటం లేదు, దారి తెలియటం లేదు, ఎక్కడో అయోమయంగా అడవిలో తిరుగుతున్నాను అనేటువంటి భావనని చాలాసార్లు మహర్షుల వారి ముందు ఉంచారు. అప్పుడు మహర్షుల వారు ఇవన్నీ కూడా నీ ఆలోచనలే, అడవిలో ఉన్నావని అటువంటి భావన వదిలిపెట్టు. ముఖ్యంగా అన్ని తంటాలకి, అన్ని సమస్యలకి మరి కారణమేంటో తెలుసా? అటువంటి ఆలోచనలు. అసలు దారి కానీ, అడవి కానీ నీలోనే కాక బయట ఏమన్నా ఉందా? బయట లేదే. నీ భావనే ఒక అడవి, నీ ఆలోచనే ఒక అడ్డంకు. వాటికి దూరంగా ఉండు. నీవెప్పుడూ కూడా ఉన్న చోటే ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు. ఆత్మని విడిచి నీవు లేవు. నీవు అనుకుంటున్నావు ఏమని, అశాంతిగా ఉన్నానని, అడవిలో ఉన్నానని, ఎటు పోవాలో తెలియదని అంటున్నావు. అడవులు, దారులు, మార్గం అంటున్నావు. ఇవన్నీ కూడా నీ మానసికమైనటువంటి ధోరణి తప్ప మరొకటిలాగా. అంతేకాదు, సమాజంలో నీవు ఉన్నావని, సంఘంలో ఉన్నావని, సంసారంలో ఉన్నావని, జగత్తులో ఉన్నావని అనుకుంటున్నావు. అట్టి మాటలకి స్వస్తి చెప్పు. నీవుగానే ఉన్నావు. దేహం కదులుతుందంటావు, ప్రపంచం కదులుతుందంటావు, గ్రహాదులు కలుగుతున్నాయి అంటావు. కదల్ని, అవన్నీ నిజమే. నీవెప్పుడైతే దేహంతో సమమని అనుకుంటావో ఇవన్నీ కూడా నీకు కనపడతాయి. ఈ కష్టాలు, ఈ భేదాలు ఇవన్నీ ఎక్కడివనుకుంటున్నావు? బయట ఉన్నాయా? లేవు కదా, నీలోనే ఉన్నది. కనుక దేహము నీవని అనుకున్నప్పుడు ఈ సమస్యలు తల ఎత్తుతూనే ఉంటాయి. అంతవరకు దేనికి? సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో ప్రతిరోజు నీవు నిద్రపోతావు కదా. ఆ గాఢ నిద్రలో కలగంటున్నప్పుడు మధ్యలో ఒక జగత్తుని, దేహాల్ని కల్పించుకుని వాటితో నీవు సంబంధాలు ఏర్పరచుకుంటావు కదా. అవన్నీ ఏమిటి? నీ మానసిక వృత్తులే తప్ప ఈ జాగ్రత్తావస్థ నుంచి కలలోకి ఏమైనా తీసుకెళ్ళావా? లేదు కదా. ఇవన్నీ నీ ఆలోచనలు. నీవే నీ అశాంతికి దారి చూపుకున్నావు, దారి చేసుకుంటున్నావు. కారణం, ఈ మెలకువలో నిన్ను దేహమనుకుని అడవిలో ఉన్నానని, దారి తెలియదని ఇటువంటి భావాలను పెంపొందించుకుంటున్నావు. నిజానికి నీవనుకునే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏం స్థిరంగా ఉన్నాయా? మారుతూనే ఉన్నాయి. కనుక అవి నశించిపోతాయి. కారణం, అవన్నీ నీ భావనలే. ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మని దర్శిస్తారు. అంటే ఆత్మగా ఉంటారు, జ్ఞానంగా ఉంటారు, ఏకంగా ఉంటారు, అన్యత్వము లేక ఉంటారు
అని మనం మాయలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 అవస్థల్లోనూ మార్పు లేకుండా ఉన్నది ఏదనుకుంటున్నావు? నీ సహజత్వము. అంతవరకు దేనికి? సినిమాలు చూస్తావు కదా, తెర మీద ఎన్నో బొమ్మలు పడతాయి. బొమ్మలను చూసి సత్యం అనుకుంటూ సుఖిస్తావు, దుఃఖిస్తావు, ఆనందిస్తావు. మరి సినిమా అయిపోయిన తర్వాత మిగిలేదేమిటి? తెరే కదా. మరి ఇందాక నుంచి చూసినటువంటి ఆ బొమ్మలు, ఆ పాత్రలు ఏమైనాయి? అన్నీ అదృశ్యమైపోయినాయి కదా. ఇక్కడ ఈ తెర మాత్రమే స్థిరంగా ఉన్నది. మిగిలినవన్నీ తెర మీద సాగిపోయే బొమ్మలే కదా. అదేవిధంగా నీవు అర్థం చేసుకోవలసింది, నీ దేహము, ఇల్లు, సంఘము, సంసారము ఇవన్నీ కూడా తిరిగేటప్పుడు కూడా నీవు మాత్రం ఇంట్లోనే ఉన్నావు కదా. అంటే నీ మూలము వదిలి నీవు ఎన్నడూ ఉండవు. నీవుగా నిలిచి ఉన్నప్పుడు అవి నిన్ను ఏమీ చెయ్యవు. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే వ్యక్తినని, నేనంటే కర్తనని, నేనంటే దేహమని, ఈ దేహ ధర్మాలు నా ధర్మాలని, దేహము నశిస్తే నేను నశిస్తానని, మరి వింత పోకడే కదా అది. అటువంటి ఆలోచనలకి నీవు పూర్తిగా స్వస్తి చెప్పు. ఇవన్నీ కూడా నాయన మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈ దేహము, ఈ సంఘము, ఈ సంసారము, నీవనుకునే అయోమయ అడవులు, దానిలోని బాటలు అన్నీ కూడా నీ మనో సంకల్పములే తప్ప మరొకటి కాదు. వానిలో నీవు లేవు సుమా. దేహం సహితము నీవే, కానీ నీవు ఎన్నటికీ దేహము కాదాలవు. దేహం మాత్రమే కావు. అసలు నీవు పరిశుద్ధమైనటువంటి ఏ కల్మషములు లేని శుద్ధ ఆత్మవు. ఎప్పుడైతే నీవు నిలకడ చెందుతావో దేహము, దానికి అంటుకున్నటువంటి యొక్క చలనాలు ఎప్పటికీ నిన్నంటవు. నీ దృష్టి వాటి మీద ఉంది కాబట్టి నీవు అదే అనుకుంటున్నావు. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. దేహము నాది అంటున్నావు అంటే నీవు విడిగా ఉన్నట్టే కదా. నాది అనేది నీవు కాదు కదా. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ధనము, నా వాహనాలు అంటావు. అంత మాత్రం చేత నీవు అవి అవుతున్నావా? కాదు కదా. నీవు ఎప్పుడు నీవుగానే జ్ఞానంగానే ఉన్నావు. ఈ విషయాన్ని గుర్తించు. అంతేకాని ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, దేహం లేకపోతే నేను లేనని భావిస్తున్నావు. కాసేపు నిద్రపోతే నీ దేహం ఏమైంది? జగత్తేమైంది? అడవులు ఏమైనాయి? మార్గాలు ఏమైనాయి? అన్నీ అదృశ్యమైపోయాయి కదా. కనుక విచారించు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. అది చాలు. సత్యాన్ని నీవు తెలుసుకోవటం కాదు, సత్యస్థితిలో నీవనుకునే జీవుడు, ఈ అడవులు, ఈ సృష్టి, దైవము అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. మంచిది. మౌనమే నీ సహజత్వం.